వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి కడప జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యాడు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో 4 నెలలుగా జైల్లో ఉన్న దస్తగిరికి హైకోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఉత్తర్వుల నేపథ్యంలో జైలు నుంచి పోలీసు బందోబస్తు మధ్య దస్తగిరి పులివెందుల వెళ్లాడు. అంతకుముందు తన విడుదలపైన జైలు గెస్ట్ హౌస్ లో ఉన్నటువంటి సిబిఐ అధికారులకు సమాచారం అందించాడు. తాను అప్రూవర్గా మారితే తప్పేంటని దస్తగిరి ప్రశ్నించారు. కావడం ఎలా తప్పు అవుతుందని నేను అడుగుతాండా. ఒక తప్పు చేసినప్పుడు దాన్ని పశ్చాత్తాపడి నేను అప్రూవర్ అయినది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనే నేను అప్రూవర్గా మారడం జరిగింది. అయిన తర్వాత ఒకవేళ వాళ్ళు నిజంగా తప్పు చేయకుండా ఉండింటే జగన్మోహన్ రెడ్డి ఆ బుద్ధే ఇతను దస్తగిరి చెప్పడం తప్పుడు సాక్ష్యం చెప్పినాడు, తప్పుగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆ రోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదని అడుగుతాండా. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు, అప్పుడే నా మీద యాక్షన్ తీసుకుని నేను అడుగుతాండా. ఈరోజు జగన్మోహన్ రెడ్డిగా చెప్తాండా, ఎటువంటి పరిస్థితిలో నీ భయభ్రాంతులకు గురి కాను, నువ్వు ఎన్ని బెదిరించినా కూడా బెదిరే సమస్య లేదు, ఇంకా స్టాండర్డ్గా తయారై నిలబడతా.